వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077220. ఇది వరకు కాలంలో ఒక సర్టెన్ ఏజ్ అంటే పెద్ద వయసు వాళ్ళు మాత్రమే మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు. ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. సో మోకాళ్ళ నొప్పులకి రకరకాల రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటి రీజనో కనుక్కోండి. దాంతోపాటు తేలికపాటి ఎక్సర్సైజ్ చేస్తే అసలు మోకాళ్ళ నొప్పులు రాకుండా ముందు నుంచే నివారణ చేసుకోవచ్చు. వచ్చిన తర్వాత ఎలా తగ్గించుకోవాలో కూడా ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం చూద్దాం. నమస్తే, నేను మీ హిమా పుప్పాల, అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. సో ఈరోజు మనం ఈ స్పెషల్ ఎపిసోడ్లో ఐ డ్రీమ్స్ ద్వారా మీకు మోకాళ్ళ నొప్పులు తగ్గటానికి, ఎస్పెషల్గా పెద్ద వయసు వాళ్ళు, సో మీరు ఎక్సర్సైజ్ చేయలేము, వాకింగ్ చేస్తే కూడా కష్టంగా ఉంది, మోకాలు వాపులు ఉన్నాయి అనుకున్న వాళ్ళకి ఇంట్లోనే మీ బెడ్ మీద కూర్చుని చక్కగా సింపుల్గా ఎక్సర్సైజ్ చేసుకుని మోకాళ్ళ నొప్పులు ఎలా తగ్గించుకోవాలో చూద్దాం. సో దానికి కావాల్సింది మీకు ఒక టవల్ కానీ, చున్నీ కానీ, అలానే ఏదైనా బ్యాండ్ ఏదైనా ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు. ఇది కిందే కూర్చుని చేసుకోవాలని లేదండి, చక్కగా బెడ్ మీద కూడా పడుకుని కూర్చుని చేసుకోవచ్చు. సో ఇది ఎన్నిసార్లు చేయాలి అంటే, ఎక్సర్సైజ్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరు ఈ వీడియోస్ ద్వారా చూసిన ఎక్సర్సైజ్ కానీ ఏదైనా కూడా ఫస్ట్ మనకి ఎంతవరకు వీలైతే అంతవరకే, ఒకటేసారి ఎక్కువ చేయొద్దు. ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ 5 times చేశారనుకోండి, నెక్స్ట్ డే 10 సార్లు, అలాగా ఇంకోసారి 20 సార్లు, అలా స్లోగా పెంచుకుంటా వెళ్ళాలి తప్ప సడన్గా ఏ ఎక్సర్సైజ్ చేసినా కూడా మీకు నొప్పి వస్తుంది తప్ప ఇంకా అంటే 2 రోజులు చేసి నొప్పి వస్తుందని మొత్తానికి ఆపేస్తారు. సో గుర్తుపెట్టుకోండి, ఏ ఎక్సర్సైజ్ అన్నా నిదానంగా స్టార్ట్ చేసి స్లోగా పెంచుకుంటా వెళ్ళాలి. సో ఇప్పుడు మనం చేస్తాక ఎక్సర్సైజ్ కాళ్ళని ఇలా చాపుకొని కూర్చోవాలి. సో మీరు ఈ ఎక్సర్సైజ్ చేస్తాకి బెడ్ మీద ఇలా కూర్చోవాలి, బట్ స్పైన్ అనేది, వెన్నపూస అనేది నిటారుగా ఉంచుకోండి. మీ దగ్గర టవల్ కానీ, చున్నీ కానీ ఏదన్నా తీసుకొచ్చి, బ్యాండ్ అయినా పర్లేదు. 2 కాళ్ళు ఇలా చాపుకొని కాళ్ళకి ఇలా వేసుకుని, మీరు మెడ ఉంచొద్దు, బట్ వేళ్ళని మీ వైపు లాగటానికి ట్రై చేయండి. ఇప్పుడు చూడండి ఇంతవరకు. సో ఇలా చేసినప్పుడు కింద ఒక్కోసారి స్ట్రెచ్ అవుతుంది. దీన్ని కాఫ్ మజిల్స్ అంటాం, దీన్ని హ్యామ్స్ట్రింగ్ మసిల్స్ అంటాం. సో ఇవి క్వాడ్రిసెప్ మజిల్స్, ఇవన్నీ కూడా మ్యాక్సిమం మనం స్ట్రెంథనింగ్ చేయాలి. సో మోకాళ్ళ నొప్పి ఇక్కడ ఉందనుకోండి, చుట్టూ ఉన్న భాగాన్ని స్ట్రెంథనింగ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు ఇలా లాగినప్పుడు మోకాళ్ళ దగ్గర కూడా మీకు ప్రెషర్ పడుతుంది. ఆల్రెడీ బాగా నొప్పి ఉన్న వాళ్ళకి కొంచెం నొప్పి వస్తుంది, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఇది క్యారీ ఫార్వర్డ్ అవ్వదు, కాసేపే ఉంటుంది ఎక్సర్సైజ్ చేసినంతసేపు. సో ఇలా పుల్ చేసుకుని 1 2 3 4 5 6 7 8, అలాగే ఇంకొక కాలు. మీరు ఈ బ్యాండ్ లేని వాళ్ళు చక్కగా చున్నీ కానీ, టవల్ కానీ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీ వైపు లాక్కోండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇలాగ ఎన్నిసార్లు చేయాలంటే 10 కౌంట్తో 5 సార్లు చేయండి. కొంచెం రిలీఫ్ వస్తుంది ఒక రోజుకి, రెండో రోజు కొంచెం పెంచుకుంటూ వెళ్ళండి, నిదానంగా చేసుకుంటూ వెళ్ళండి. 5 సార్లు కూడా కష్టంగా ఉందంటే 2 సార్లు చేసి హాట్ ప్యాక్ అనేది పెట్టండి. వాపు ఉన్నప్పుడు మాత్రం వెంటనే ఎక్సర్సైజ్కి వెళ్ళొద్దు. వాపు ఉన్నప్పుడు ఫస్ట్ వాపు తగ్గాలి. వాపు తగ్గాలంటే ఐస్ ప్యాక్స్ దొరుకుతాయి, మెడికల్ షాప్స్లో దొరుకుతాయి, లేదంటే మీ ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఒక చిన్న కర్చీఫ్లో వాటిట్లో పెట్టుకుని కాసేపు ఈ వాపున్న చోట పెడితే వాపు అనేది లాగేస్తుంది. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత లాస్ట్లో హాట్ ప్యాక్ పెడితే మజిల్స్ అన్నీ రిలాక్స్ అవుతాయి. ఇది ఖచ్చితంగా చేసిన వెంటనే కొద్ది గొప్ప రిలీఫ్ అయితే వస్తుంది. స్లోగా మీరు రోజు చేస్తే కనుక మీ మోకాళ్ళ నొప్పులు ఖచ్చితంగా తగ్గుతాయి. కానీ ఎంత సివియారిటీ బట్టి చాలామంది అడుగుతారు, ఇది చేస్తే చాలా తగ్గిపోతుంది, ఇది చేస్తే చాలు కాదండి, మీ డాక్టర్ని సంప్రదించండి. మోకాళ్ళ నొప్పులు అసలు ఎందుకు వచ్చాయి, మీ వయసు బట్టి వాళ్ళు మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. అండ్ సప్లిమెంటేషన్స్ కొన్నిసార్లు అవసరం పడుతుంది. వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా, మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నా, కాల్షియం డెఫిషియన్సీ, ఏది డెఫిషియన్సీ ఉందో ఫస్ట్ వాళ్ళు చెక్ చేసి, టెస్టులు చేసి దాని తగ్గట్టుగా సప్లిమెంటేషన్ వాడితే మీకు తొందరగా ఈ ఎక్సర్సైజ్తో పాటు అది కూడా మీరు సైమల్టేనియస్గా స్టార్ట్ చేస్తే తొందరగా రికవరీ ఉంటుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, చాలా మటుకు చాలా ఎర్లీ స్టేజెస్లో అది మోకాలు నొప్పి అని గుర్తు చేస్తుంది. ఎప్పుడు అంటే మెట్లెక్కుతున్నప్పుడు ఇబ్బందిగా ఉన్నా, వాక్ చేసేటప్పుడు కొంచెం కలుక్కుమంటున్నా,
ఇలాగ సిమ్టమ్స్ ఇచ్చినప్పుడు వెంటనే మీరు మీ డాక్టర్ని సంప్రదిస్తే తొందరగా రికవరీ ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఎక్సర్సైజ్ కూడా ఫాస్ట్ చేయొచ్చు. డ్యామేజ్ అయినా లేట్గా అంటే ఆల్మోస్ట్ మీకు 50-60% నొప్పులు ఎక్కువ అయిపోయిందంట, మీకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. వాకింగ్ ఎక్కువ చేయొద్దు, బికాజ్ మోకాల మీద ప్రెషర్ పడుతుంది. కింద కూర్చోవద్దు, మోకాల మీద ప్రెషర్ పడుతుంది. కాలు బాసిపెట్లేసుకుని కూర్చుంటా కూడా కష్టం అవుతుంది. సో అందుకోసమని ఏదైనా లేట్ చేయొద్దు. ఒకవేళ ఆల్రెడీ ఉన్నా కూడా సప్లిమెంటేషన్తో పాటు ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే యాక్టివ్ లైఫ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఇది పుల్ చేసినప్పుడు నొప్పి వస్తుంది అనుకున్న వాళ్ళు కింద ఏమన్నా పిల్లో వేసుకుని చేయొచ్చు. సో మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఇలా పుల్ చేస్తే నొప్పి వస్తుంది, సివియర్గా ఉందన్నప్పుడు ఇలాగే ఏదైనా మీ దగ్గర ఉన్న తలగడ కానీ పిల్లో కానీ బ్రిక్ కానీ ఏదైనా వేసుకుని దాని మీద మీ కాలు పెట్టి అప్పుడు మీరు దీనికి వేసుకుని వేళ్ళని ఇలా పుల్ చేసుకోవచ్చు. కొంచెం ఈజీగా ఉంటుంది, నొప్పి అంతా అనిపించదు. సో ఈ ఎక్సర్సైజ్తో పాటు ఇంకొక ఎక్సర్సైజ్ ఉందండి. దాన్ని ఎలా చేయాలంటే సేమ్ ఇదే పిల్లోని ఇలాగే ఉంచుకొని మోకాళ్ళు అనేది గట్టిగా బిగించి కాసేపు ఆపండి. 1 2 3 4 5 6 రిలాక్స్. మళ్ళీ 1 2 3 4 5 6 రిలాక్స్. అలాగా బిగించి వదలటం వలన కూడా మళ్ళీ మన స్ట్రెంగ్త్ అనేది రీగెయిన్ అవుతుంది. అలాగే ఎడమ వైపు కాలుకి టైటన్, రిలీజ్, టైటన్, 10 సెకండ్లు రిలీజ్ చేస్తే ఆ బ్యాండ్ ఎక్సర్సైజు ఈ రెండుతో పాటు ఇంకొక ఎక్సర్సైజ్ చూపిస్తాను. ఇది కూడా చాలా సింపుల్గా మీరు చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవాలంటే పాదాన్ని ఎంతవరకు వీలైతే అంతవరకు మీ దగ్గర తెచ్చుకోండి. బాగా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఇంత దగ్గరికి రాలేరు, ఇక్కడ దాకా చేసుకున్నా సరిపోతుంది. సో దగ్గరికి తెచ్చుకుని వేళ్ళని మాత్రమే ప్రెస్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ చేస్తే ఇక్కడ కనెక్టెడ్, మీకు ఇక్కడ నొప్పి అనిపిస్తుంది బట్ కాసేపే ఉంటుంది. సో ఇందాక చెప్పినట్టు ఏ ఎక్సర్సైజ్ అయినా మీరు చేసిన తర్వాత వెంటనే హాట్ ప్యాక్ పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10. చూసారు కదా ఈ బ్యాండ్ టవల్ చున్నీతో ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. ఇలాగా స్టార్ట్ చేయండి. 1 వీక్లో మోకాలు నొప్పి చాలా మటుకు తగ్గుతుంది, ఇది నాది గ్యారంటీ. సో దీంతో పాటు హాట్ ప్యాక్, ఐస్ ప్యాక్ పెట్టండి. అలాగే ఎక్కువసేపు నడవాల్సి వస్తే, వాక్ చేయాల్సి వస్తే, సౌగట్టు దగ్గర వంట చేసి నుంచి ఎక్కువసేపు చేయాల్సి వస్తే నీ క్యాబ్స్ అని దొరుకుతాయి, అంటే సాక్స్ లాగా ఇలా తొడుక్కోవాలి, అవి వేసుకోండి. అది మ్యాక్సిమం 6 గంటలు, 5 నుంచి 6 గంటలు, ఎక్కువసేపు అంతకన్నా ఎక్కువసేపు ఉంచుకోకూడదు. కానీ మీరు గంట సేపు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు అదే చాలా ఎక్కువ. సో 1-2 గంటల నుంచోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తే మాత్రం నీస్ క్యాప్స్ అనేది వాడండి. ఇవి ఏంటంటే జాయింట్కి ఇట్లా గ్రిప్ ఇస్తుంది అనమాట. సో మీకు నొప్పి కొంచెం తగ్గుతుంది, మీకు నడిచేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే ఒక కాలు మీద బరువు వేయటం అలాంటి అలవాట్లు కూడా తగ్గించుకోవాలి. చాలామందికి నుంచున్నప్పుడు కాళ్ళు నొప్పి వస్తుందని ఒక కాలు మీద బరువు వేసి మార్చి ఇంకో కాలు మీద, అలా కాదు, 2 కాళ్ళు ఈక్వల్గా ఉండాలి. మీకు ఇబ్బందిగా ఉంది ఎస్పెషల్లీ ఆడవాళ్ళల్లో మోకాళ్ళ నొప్పులంతా కిచెన్లో స్టవ్ గట్ట దగ్గర జరుగుతుంది డ్యామేజ్. సో దోశలు వేయాలి, ఎక్కువసేపు వంట పని ఉందంటే ఒక స్టూల్ దగ్గర వేసుకుని కూర్చోండి, అది చాలా ఇంపార్టెంట్. మీకు అనీజీగా ఉండొచ్చు, లేకపోతే ఏముందిలే కాసేపే కదా అనుకుంటే తెలియకుండానే కొన్ని గంటలు కిచెన్లో గడుపుతారు. సో ఒక స్టూల్ వేసుకొని ఫ్యూచర్లో మీకు పెద్దగా డ్యామేజ్ అవ్వకుండా అది హెల్ప్ ఇస్తుంది. అలాగే మీరు ఒక మోకాల మీద బరువు ఇవ్వకుండా 2 కాళ్ళ మీద ఉండండి, భరించలేనప్పుడు కూర్చోండి, మధ్యలో కూర్చొని లెగటం చాలా ఇంపార్టెంట్. అలాగే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా కూర్చుని జాబ్ చేసేటప్పుడు ఎక్కువసేపు తెలియకుండానే అలాగ గంటలు గడిపేయకుండా అలారం పెట్టుకోండి. 40-45 మినిట్స్ 1 అవర్కి ఒకసారి లేచి అటు ఇటు వాక్ చేసి రండి. ఇది మోకాళ్ళ నొప్పుల కోసం ఒకటే కాదు, బ్లడ్ పంపింగ్ బాడీలో సరిగా అవ్వటానికి, కాళ్ళ మజిల్స్ రిలాక్స్ అవ్వటానికి, అలాగా బిగుసిపోకుండా మళ్ళీ మజిల్ మూమెంట్ ఫ్రీగా ఉండటానికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి టిప్స్ పాటిస్తే మనకి నీ పెయిన్స్ ఫ్యూచర్లో రాకుండా ఉంటే ప్రోయాక్టివ్గా ఉండాలి, అలాగే వస్తే కూడా తొందరగా తగ్గటానికి హెల్ప్ అవుతుంది. మనలో చాలామంది భుజాల నొప్పులతో, స్పాండిలైటిస్తో బాధపడుతూ ఉంటాం. తలకి దగ్గరలో ఉన్న భాగం నెక్, మెడలు కాబట్టి ఇక్కడ ఏమన్నా పెయిన్ ఉంటే స్థిమితం లేనట్టు,
బాగా ఇబ్బందిగా ఉన్నట్టు, వేరే ఏ పని చేయలేకపోవటము, వేరే ఏవి ఆలోచించలేకపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. సో, స్పాండిలైటిస్‌కి చిన్నపాటి ఎక్సర్‌సైజెస్‌తో ఎంత మంచి రిలీఫ్ వస్తుందో చాలామందికి తెలీదు. సో, ఈరోజు మనం ఈ ఎపిసోడ్‌లో మనం స్పాండిలైటిస్ కోసం సింపుల్ ఎక్సర్‌సైజెస్, ఆసనాలు టఫ్ కాకుండా చాలా సింపుల్‌గా మీ ఇంట్లో ప్రాప్స్ యూజ్ చేసుకొని ఎలా చేసుకోవాలో చూద్దాం. నమస్తే, నేను మీ హిమా పుప్పాల. వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. సో, ఈరోజు మనం ఐ డ్రీమ్స్‌లో స్పెషల్‌గా స్పాండిలైటిస్ పేషెంట్స్ కోసం చిన్నపాటి, తేలికపాటి ఎక్సర్‌సైజెస్ చూపిస్తాను. ఇది చేస్తే ఇమ్మీడియేట్‌గా మీకు ఒక 100%లో 20% రిలీఫ్ అయితే ఇమ్మీడియేట్‌గా తెలుస్తుంది. రెగ్యులర్‌గా చేస్తూ ఉంటే ఖచ్చితంగా 100% డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఎక్సర్‌సైజెస్ కన్నా ముందు పోస్చర్ కరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. స్పాండిలైటిస్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ అలా ఊరికే వచ్చేది. ఇవి పెద్ద పెద్ద జబ్బులు కావు. ఇవన్నీ పోస్చరల్ ప్రాబ్లమ్స్ అంటాం. అంటే కూర్చున్న విధానం సరిగ్గా లేకపోవటం, పడుకునే విధానం సరిగ్గా లేకపోవటం, ఎలా పడితే అలాగా బాడీని యూజ్ చేయటం, దాని మూలాన మన పోస్చర్‌లో ఇబ్బందులు, అంటే లాంగ్ రన్‌లో ఇప్పుడు మీరు మొబైల్ ఉందనుకోండి, చాలామంది ఇలా తల వంచి చూస్తారు. ఎక్కువసేపు వంచి ఇక్కడ డిస్కుల దగ్గర, నెక్ దగ్గర కంప్రెషన్ అవుతుంది. సో, స్పైన్‌కి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే సర్వైకల్ కానీ, లుంబార్ కానీ, ఈ మధ్య భాగంలో కింద ఏదున్నా సరే మీకు ఒక్కసారి ఎఫెక్ట్ అయిందంటే ద హోల్ స్పైన్ విల్ గెట్ ఎఫెక్టెడ్ లేటర్. సో, ఇప్పుడు మీకు ఇదే మొదలయ్యిందనుకోండి, స్లోగా తర్వాత వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే నెగ్లెక్ట్ చేయకుండా అసలు ప్రాబ్లమ్ అంటూ రాకముందు పోస్చర్ కరెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన కూర్చునే పద్ధతి, మన ఇప్పుడు ఇలా ఇప్పుడు మీరు చూస్తున్నారనుకోండి, నేను కింద ఒక ఎత్తు బ్రిక్ వేసుకొని కూర్చున్నా. ఇదివరకు కాలంలో పీటలు వేసుకొని కూర్చునేవారు కింద కూర్చున్నప్పుడు. సో, అప్పుడేమవుతుంది, స్పైన్ అనేది నిటారుగా ఉంటుంది. అలాగే మనలో చాలామందికి మొబైల్స్ పడుకుని చుట్టం అలవాటు. మాక్సిమం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే పడుకుని ఏదైనా ఒక బరువాతి వస్తువు యూజ్ చేసినప్పుడు ప్రెషర్ అంతా మన నెక్ మీద, ఈ మెడల మీద, షోల్డర్స్ మీద పడతాయి. ఈ నెక్ భుజాన్ని ట్రపీజియస్ డెల్టాయిడ్ మసిల్స్ కింద అంటారు. సో, ఇవి ఒకసారి దెబ్బతిన్నాయంటే ఎక్సర్సైజ్ ఓన్లీ సొల్యూషన్. వీటికి మాక్సిమం పెయిన్ కిల్లర్స్ తప్ప పెద్ద మెడికేషన్ కూడా ఏమి ఉండదండి. మీ పోస్చర్ మార్చుకుని మీరు ఎక్సర్సైజెస్ చేయటం మొదలెడితే ఈజీగా మీకు ఈ నొప్పి నుంచి బయటపడచ్చు. సో, ఈరోజు మనం చేయబోయే ఎక్సర్సైజ్కి మనకు కావాల్సింది ఒక టవల్ కానీ, చున్నీ కానీ, లేదా ఒక తేలికపాటి బెడ్షీట్ అయినా పర్లేదు. సో, ఇప్పుడు మనం టర్కీ టవల్ తీసుకుంటున్నాం. టర్కీ టవల్ని ఏం చేయాలి అంటే ఇట్లా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకుని కొంచెం మందంగానే చూసుకోండి. ఎందుకంటే మన మెడ భాగం బట్టి ఈ మందం డిసైడ్ అయ్యి ఉంటాయి. మరీ పలసగా ఉంటే మనకి స్ట్రెచ్చింగ్ ఈజీగా ఉండదు. సో, మన మెడ బట్టి ఇంత లావు అనేది చూసుకొని బెడ్షీట్ అయినా ఏదైనా వాడచ్చు. సో, మెడ చుట్టూ వేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. ఇది చెస్ట్ లెవెల్లో హోల్డ్ చేయాలి. ఇలా పట్టుకుని స్లోగా పైకి, గడ్డం పైకి, చిన్ స్లోగా డౌన్, అప్, డౌన్. మరీ మెడల్ నొప్పులు ఎక్కువ ఉన్నాయి, స్పాండిలైటిస్ ఎక్కువ ఉన్నాయి అన్న వాళ్ళు కంప్లీట్‌గా చిన్ పైకి ఎత్తలేరు. సో, ఇక్కడ దాకా ఎత్తినా సరిపోతుంది. మీరు ఎంతవరకు మ్యాక్సిమం ఎత్తగలిగితే అంతసేపు ఎత్తండి. సో, పైకి లిఫ్ట్ చేసి ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 రిలాక్స్. సో, అలాగా మీరు మొదట స్టార్ట్ చేసినప్పుడు 10 కౌంట్ చేసి స్లోగా టైం పెంచుకుంటా వెళ్ళొచ్చు. లేదా ఎన్నిసార్లు చేయాలి అని అడిగితే మొదట్లో ఒక 4-5 టైమ్స్ చేయండి. స్లోగా పెంచుకుంటా వెళ్ళండి. పొద్దున, సాయంత్రం లాగా డివైడ్ చేసి కూడా చేయొచ్చు. సో, ఇది ఏ వయసు వాళ్ళన్నా చేసుకోవచ్చు. దీనికి లిమిటేషన్స్ ఏమీ లేవు. చక్కగా ఇది చేసుకున్న తర్వాత హాట్ ప్యాక్ పెడితే మజిల్స్ ఏవైతే ఉన్నాయో అది స్ట్రెయిన్ అవుతే రిలాక్స్ అయిపోతుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, మరీ సివియర్ కేసెస్లో మీ డాక్టర్ని సంప్రదించండి. స్పాండిలైటిస్‌కి సర్వైకల్ పిల్లోస్ అని అమ్ముతారు. కొంచెం మెడ దగ్గర ఇలా కొంచెం లావుగా ఉంటుంది. సో, అది సపోర్ట్ ఇస్తుంది. అలాగే ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ చూపించాను కదా, అలాగే పడుకునేటప్పుడు కూడా మెడ కింద ఇట్లాగ ఏదైనా ఎత్తు వేసుకుని పడుకోండి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో మన పిల్లోస్ సరిగ్గా యూజ్ చేయకే మెడల నొప్పులు వస్తాయి. సో, ఇలా ఉంది కదా,
ఇది ఇలా మెడ కింద ఇలా వేసుకుని మీరు పడుకోవటం వలన మెడకి కొంచెం సపోర్ట్ అనేది దొరుకుతుంది. సో ఇది అంటే పిల్లో మీద పడుకున్న మందపాటి కాకుండా కొంచెం పల్సటి పిల్లోస్ వేసుకోండి, ఇది సపోర్ట్ ఇవ్వండి. లేదు అంటే సర్వైకల్ పిల్లోస్, స్పాండిలైటిస్ పిల్లోస్ అని బయట దొరుకుతాయి, అదైనా వాడండి. సో పడుకునే 8 hours ఇవి రిలాక్స్ అవుతే నెక్స్ట్ డేకి పెయిన్ రాకుండా ఉంటుంది. అండ్ సర్వైకల్ అనగానే ఓన్లీ స్పాండిలైటిస్ అనగానే ఇది ఒక్కటే పెయిన్ వస్తుంది, లేకపోతే ప్రతి భుజం నొప్పి స్పాండిలైటిస్ అలా ఉండదు. సో ఏంటి నొప్పి అనేది ఫస్ట్ మీరు తెలుసుకోండి. బేసిక్గా ఇక్కడ టెండర్ అంటే మజిల్స్, ఫ్రోజన్ షోల్డర్స్ అంటాం. సో ఎక్కువ రాంగ్ పోస్చర్లో కూర్చోవటము, లేకపోతే లాంగ్ డ్రైవింగ్స్ చేయటం, ట్రావెలింగ్ అప్పుడు ఇలా అవుతాయి. సో సివియర్గా ఉన్నప్పుడు మీరు ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డయాగ్నోస్ చేయించుకుని దాని తర్వాత ఎక్సర్సైజ్ మొదలెట్టండి. అండ్ స్వెల్లింగ్ ఉంది అనుకుంటే, వాపు లాగా అనిపిస్తుంది అంటే ఐస్ ప్యాక్ పెట్టండి. ఐస్ ప్యాక్ ఏంటంటే వాపు తీసేస్తుంది, హాట్ ప్యాక్ ఏంటంటే మజిల్ని రిలాక్స్ చేస్తుంది. సో ఏదైనా ఎక్సర్సైజ్ చేసిందే కొంచెం నొప్పి వస్తుంది, కానీ చేయగా నొప్పి నుంచి విరుగుడు వస్తుంది. కానీ పోస్చర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రెండో ఎక్సర్సైజ్ ఇప్పుడు మెడకి చేసాం కదా, ఇప్పుడు షోల్డర్ ఎక్సర్సైజ్ చూపిస్తాను. సో భుజాల నొప్పులు ఉన్న వాళ్ళు భుజాలు కొంతమందికి ఇలా డ్రాప్ అయిపోతూ ఉంటాయి. పోస్చర్ ముందు నుంచి హెవీ బ్యాగ్స్ యూస్ చేయటం చిన్న పిల్లల్లో చూస్తూ ఉంటాం. సో కరెక్షన్ సరిగ్గా చేయకపోతే అలాగే ఇలా పెట్టేసుకుని గూని వచ్చేసింది అనుకుంటాం. కానీ మనం కరెక్ట్ ఏజ్లో మనం పోస్చర్ అనేది పిల్లలు కరెక్ట్ చేయటం వలన ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రావు. అండ్ ఇప్పుడు మనకి ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత కూడా మీకు పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏజ్ అవుతున్న కొద్దీ ఒక్కోసారి బాడీ స్ట్రింక్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అలాంటప్పుడే మనకి స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఈ పోస్చర్ కరెక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం చేయబోయేది భుజాల నొప్పులు తగ్గటానికి ఏం చేయాలి అంటే, ఇదే టవల్ని తీసుకుని ఒక చెయ్య పైకి, ఇంకో చెయ్య కిందకి, కింద నుంచి వెళ్ళే చెయ్య భుజము రిపేర్ అవుతుంది. సో కొంచెం నొప్పి వస్తుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఇది ఏంటంటే భుజాల నొప్పులను తగ్గిస్తుంది, అలాగే భుజాల స్ట్రెంథనింగ్ కూడా పెరుగుతుంది. ఇలా టర్న్ చేసి చూపిస్తానండి. సో ఈ ఎక్సర్సైజ్ చేస్తాకి మొత్తంగా చెయ్య అప్పుడే అందదండి అందరికీ. సో ఎంతవరకు వస్తే అంతవరకు, ఇంత దూరం ఉంటే ఇంత దూరం. ఈరోజు ఇలా చేస్తే కొంచెం నెక్స్ట్ డేకి కొంచెం పైకి, అలాగే మొత్తం పైకి ఇలాగ 2 చేతులు టవల్ లేకుండా కూడా లాక్ అయ్యేటట్టు అలవాటు అవుతుంది. సో ఎక్కువసేపు స్ట్రెయిన్ అవ్వద్దు, జస్ట్ హోల్డ్ 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే ఇంకో వైపు ద అదర్ సైడ్. సో నేను ఇందాక చెప్పినట్టు బాగా భుజాల నొప్పులు ఉంటే ఇక్కడ దాకే ఉంచండి. అలవాటు అయిన కొద్దీ కొంచెం దగ్గరికి వెళ్ళచ్చు. అలా మీకు మొత్తం కంఫర్టబుల్ అయిన తర్వాత చేతులు కంప్లీట్గా దగ్గర తీసుకెళ్ళచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10. చూసారు కదా, సింపుల్గా మీ దగ్గర ఉన్న టవల్తో ఎంత చక్కగా తగ్గించుకోవచ్చో. ఏ ప్రాబ్లంకైనా మా హిమాస్ యోగాలో ఒక సింపుల్, అంటే యోగా అనగానే చాలామందికి తల కిందకి కాళ్ళు పైకి అడ్వాన్స్ యోగా ఇలాగే, లేకపోతే ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, యంగ్గా ఉండాలనుకుంటారు. అలా కాకుండా మన దగ్గర ఉన్న ప్రాపర్టీస్, టవలే కానీ, బ్రిక్సే కానీ, చైర్లే కానీ యూజ్ చేసి కూడా సింపుల్గా యోగా చేసుకుని మనకున్న నొప్పులు తగ్గించుకోవచ్చు, బాడీ ఫ్లెక్సిబుల్గా చేసుకోవచ్చు. సో ఈ సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే మ్యాక్సిమం రిలీఫ్ వస్తుంది. ఈ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా హాట్ ప్యాక్ పెట్టడం మర్చిపోవద్దు. పెద్ద వయసు వాళ్ళు అయితే ఇది పడుకునే ముందు చేసుకోవచ్చు, పొద్దున చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత వేడి నీళ్ళు కాపడం పెట్టుకుంటే కొంచెం ఎక్సర్సైజ్ అస్సలు అలవాటు లేని వాళ్ళకి కొంచెం నొప్పి వస్తుంది కాబట్టి ఇమీడియట్గా రిలీఫ్ వస్తుంది. సో ఎవరైనా ఇలాంటి టిప్స్, అలాగే అడ్వాన్స్ యోగా, బ్యాక్ పెయిన్ అనే కాదు, షోల్డర్ పెయిన్ అనే కాదు, ఓవరాల్గా బాడీ స్ట్రెస్ మేనేజ్మెంట్, హెల్దీగా అవుదాం అనుకున్న వాళ్ళు క్లాసెస్ నేర్చుకుందామంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ పేర్లను రిజిస్టర్ చేసుకుంటే మా టీం వాళ్ళు మీకు మా డీటెయిల్స్ అన్ని అందిస్తారు. Thank you so much, Mihima. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.